ట్రిగర్ ఎవడో డబ్బుల బదులు న్యూస్ పేపర్ పెట్టాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకో. ఎక్కడ అన్నా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావులే. మోసగాల్ని మోసం చేస్తున్నాడంటే ఈడొక్క రాసు కాదు, 2-3 రాసుల్ని తగిలిపెట్టేసే లక్షణాలు ఉన్నాయి. ట్రిగర్ డబ్బులు నొక్కేసావా? లేదన్నా. పులి మేక ఆట ఏమైనా ఆడుతున్నావా? మందబుద్ధున్నోళ్ళు ఆడతారు పులి మేక. ట్రిగర్ ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టీలు పెడుతున్నాడు. వాడెవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది. రండ్రా. చెక్ యా యా వెల్డన్ శ్రీమన్నారాయణ వెల్డన్. ఓడిపోయి గెలవడం అంటే ఇదేనేమో. ఏం చేస్తున్నా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా? 13 ఏళ్లగా ఆడుతున్నా ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు. రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి. అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్లాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటే, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేవు. దీని మీద ఎప్పుడూ కన్నేసుంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి, బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు. మోడు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిపాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలీదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు. ఆదమరుస్తే రూపమే మారిపోతుంది. 2 రాజ్యాల బలం బలగం ఒకటే. తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి. రాజును చుట్టుముట్టి చెక్ చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు? రాజు చేసేదేం లేదు. సింహాసనం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేసావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్లుంటాయి. జాగ్రత్త. సిగరెట్ లెక్క చస్తున్నారు కొడుకులు. నీ చేతిలో చిట్టీలు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఎవర్రా? ఆదిత్య. సిగరెట్ ఉందా? ఆట గెలువు ఇస్తాను. ఓ ఒక్కసారి తప్పు చేస్తే ఎలా సర్దిద్దుకోలేము. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కడు 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి.
చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. రే ముసలోడా, అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. మరి ఒక్కసారి కలుపురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా, చాయ్ నా ఫోన్ కొని దానికి. ఏ బాస్, సిగరెట్ కావాలా? ఉందా? దమ్ము కొడితే ఊపిరిపోతుంది అంటారు. నాకు తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్స్ బాస్. ఎంత కావాలన్నా కొట్టుకోండిరా, కానీ ఆ చీకటి గట్ల మాత్రం పడేకండి రా. ఇప్పుడు సమ్మగా ఉందిరా. సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా. ఎదురులేని ఏనుగు, ఓరచూపు అంటే గంతులేసే గుర్రం, మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం. ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగంతో ప్రేమలో పడ్డాను. బయటికి రారా.
ఏం ఆదిత్య చీకటి కదా ఎలా ఉంది? ఆడదామా? ఆదిత్య గేమ్ ఆడదామా? సిగరెట్ కోసమా? తీసుకో. ఆహా, గెలిచి తీసుకుంటాను. రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయం అయినట్టు చీకటి గదిలో కూర్చొని చిరునవ్వుతో బయటకు వచ్చాడేంటి? ఈ రెండు గ్రహాల కలయిక ఏ విపరీతానికి దారితీస్తుంది? బాగా ఆడుతున్నావే. మీరు నేర్పించింది. వెరీ గుడ్. ట్రిగర్ 40 మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్తో మనకెందుకు ట్రిగర్? ఈ జైల్లో ఎవరైనా సరే నా కంట్రోల్లోకి రావాలి. కరెక్ట్ టైం చూసి చెక్ పెడదాం కొడుక్కి. గుడ్ మూవ్. ఆదిత్య వద్దు, వదిలే. నువ్వే ఆడాలి. కరెక్ట్ గానే పెట్టావా? ఎగ్జాక్ట్ గా పెట్టాను. ఆడు. చెక్. శభాష్. నా మొదటి గెలుపుని మీకే అంకితం ఇస్తున్నాను. అంకితం ఇస్తే సరిపోదు, ఇప్పటి నుంచి రోజు చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాస్టర్, రేపటి నుంచి సిగరెట్ స్టాక్ పెట్టుకో. ఇన్నేళ్ల నుంచి ఆదిత్య లాంటి ఆటగాన్ని నేను చూడలేదు. 13 ఏళ్లుగా బూజు పట్టిన నీ బుర్రను గెలవటం పెద్ద గొప్పేం కాదు. నీకేం తెలుసురా? ఆదిత్య గ్రాండ్ మాస్టర్. వాడు గ్రాండ్ మాస్టర్ కాదు, ఒక శిక్ష పట్ట ఖైదీ. ఆ దేవుడి దయ వల్ల ఆదిత్య ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. వెళ్ళంగానే సార్కి నమస్కారం పెట్టు. ఏం చెప్పినా ఊగొట్టు. 30 సార్లు ఫోన్ చేశావు. ఏమంత కొంప మునిగిపోతుందని? నా గురించి తెలుసుకుంటారని. ఏం తెలుసుకోవాలి? 40 మంది చనిపోయారు. ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? లేదు. ఎందుకో తెలుసుకోవాలనుందా? చెప్పు. అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేవాడిని ఇప్పుడు నిజాన్ని నమ్మించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆకలికి ఆతృత ఎక్కువ. రాయిని వజ్రంలా చూపించింది, నన్నే మాయ చేసింది. రేయ్, ఏం చేసావు? నేనేం చేయలేదండి. ఏం చేయకపోతే ఎందుకు దక్కున్నావు? చెప్తావా, పోలీసులను పిలవమంటావా? ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది. దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట. ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు. ఏదో ఒకసారి చూడు. నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఇవ్వను. ఈ 64 కళల్లో చోర కళ కూడా ఒకటి. నేను దొంగని కాదు, కళాకారుడిని. ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని. ఫేక్ క్రికెట్ టికెట్స్ అమ్మి లక్షలు దోచుకున్నారు. మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్, కాలేజ్ దగ్గర యెహోవా ట్రస్ట్, థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్, మరి ఇక్కడ ఆచార్య ట్రస్ట్. వాడిప్పుడే నీకు 100 రూపాయలు ఇచ్చాడు. నీ ట్రస్ట్ గురించి చెప్పమంటావా? హార్డ్ వర్క్ ఓకే, స్మార్ట్ వర్క్ ఎక్కడ? స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ అసిస్టెంట్ కావాలి. నాతో పనిచేస్తావా? అక్క, 1000 రూపాయలు చేంజ్ ఇవ్వ.
మంది అమాయకుల్ని నమ్మించి మోసం చేసి నేను అమాయకుణ్ణి అంటున్నావు. గతాన్ని చూసిన ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి. నువ్వు గడిపిన ప్రతి క్షణం నీ ప్రస్తుతానికి కారణం. తప్పు చేయకుండా కొన్ని లక్షల క్షణాలు బ్రతికాను. తన పేరు యాత్ర. మేడం మీ ఆర్డర్. సేమ్ ఇంకోటి. దట్స్ మై ఆర్డర్. ఆకలి వస్తుందండి, ఇంకోటి ఆర్డర్ చేశాను. ప్లీజ్ అలా చూడకండి, అరగదు. కావాలంటే షేర్ చేసుకుందాం. మీరు నన్ను చూస్తున్నారా లేదా ఆ బిల్ బోర్డ్ని చూస్తున్నారా? డ్రాపింగ్ ఎక్కడ మేడం? కేపీహెచ్పీ కాలనీ. నా కడుపు నింపి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు. పోనీ. ఏంటి? వెళ్ళే దారిలోనే ఇల్లు దిగిపోతాను. ఎక్కడ? భవ్యాస్ తులసివనం అపార్ట్మెంట్స్. ఇదిగో తినండి. అరే బాయ్, ఆంకి రోడ్ పే రకో, రేర్ వ్యూ పే నై. నా పేరు ఆర్య. మీరు? మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం మాట్లాడాలి? మీ గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి, మీ పేరు చేసే శబ్దం గురించి, మీరు మొదటిసారి ఊపిరి పీల్చుకున్న రోజు గురించి. పోనీ మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి. హద్దు మీరుతున్నారు. నేనెప్పుడు హద్దులు వేసుకోలేదు. ఎందుకు చెప్పాలి? మీలాంటి ఇష్టాలున్న అమ్మాయిని వెతుక్కుంటాను. నేనుండేది ఇక్కడే, ఫ్లాట్ నంబర్ 1309. మీరెక్కడుంటే నాకేంటి? ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని. ఈ ప్రపంచంలో మీరెక్కడున్నా మీ కాటుకళ్ళు మిమ్మల్ని నా గుర్తు చేస్తుంటాయి. బాయ్.